ప్రామాణికంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. వ్యవసాయ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికార సంస్థ సవరణ బిల్లు 25ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరతారు. I move that the Andhra Pradesh State Aquaculture Development Authority Amendment Bill 2025 be taken into consideration. బిల్లు మీద అధ్యక్ష, మన రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి రంగం ఫిషరీస్ అండ్ ఆక్వా. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఆక్వా రంగం ఈ రాష్ట్రం అంతా కూడా విస్తరించి ఉంది. చాలామంది అగ్రికల్చర్ నుంచి ఆక్వా కూడా చాలామంది డైవర్ట్ అవుతున్నారు. అధ్యక్ష, అయితే ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం జోను, నాన్ జోన్గా విభజించి ఆక్వా రంగం మీద దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి చేస్తున్న విషయం అందరికీ తెలుసు, మీకు అందరికంటే ఎక్కువ తెలుసు. అధ్యక్ష, అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ చెరువు ఉందో, ఎక్కడ ఆక్వా పెంచుతున్నారో ఇంతవరకు ప్రభుత్వం మీద కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా జరుగుతుంది. దీనివల్ల కూడా చాలా వరకు పొల్యూషన్ కూడా అవుతుందని చెప్పి చాలామంది కూడా చెప్పారు. అధ్యక్ష, అందుకే మొన్ననే ఆక్వా రైతులతోని, ఆక్వా ఆధారిత పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడి కొన్ని మార్పులు ఈ చట్టంలో చేయాలని చెప్పి ప్రయత్నం చేశాను. అధ్యక్ష, ఈరోజు నేను గర్వపడుతున్నాను. 14 మాసాలు అయింది. అధ్యక్ష, ఈ 14 మాసాల్లో మా డిపార్ట్మెంటు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయనేది జియో ట్యాగింగ్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేశాం. అధ్యక్ష, అయితే ఈరోజు ప్రభుత్వం నుంచి సహాయం అందించాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, ఈ రోజు వరకు ఏ ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ కావటం లేదు. రిజిస్ట్రేషన్ అయితే ఏ జిల్లాలో ఎక్కడ ఆక్వా రంగం ఉంది, ఎక్కడ చేపలు పెంచుతున్నారు, ఎక్కడ రొయ్యలు పెంచుతున్నారు, ఎక్కడ స్విమ్ పెంచుతున్నారు అనేది ప్రభుత్వానికి తెలుస్తుంది. అధ్యక్ష, ఇంతవరకు ఆ విధానం లేదు. అందుకే మొన్ననే ఒక డెసిషన్ తీసుకున్నాం. ఈరోజు ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆక్వా రంగానికి విద్యుత్తు ₹50 ఇస్తామని చెప్పాము. అధ్యక్ష, గత ప్రభుత్వం లాగా జోన్లో ఉన్నటువంటి ఆక్వా రంగంకి ఇచ్చి నాన్ జోన్లో ఉన్నటువంటి ఆక్వా రంగంకి ఇవ్వకుండా చాలా వరకు చాలామంది ఆక్వా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈసారి ముఖ్యమంత్రి గారు జోన్ కానీ నాన్ జోన్ కానీ విధానం ఎక్కడ కూడా పెట్టకుండా ప్రతి ఒక్కరికి ఈ సబ్సిడీ విద్యుత్ ₹50 ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశారు. అధ్యక్ష, అయితే దీని మీద ఒక బాధ్యత ఉండాలనే ఉద్దేశంతో తప్పనిసరిగా ఎవరైనా సరే రొయ్యల చెరువులు తవ్వినా, స్వింపు చెరువులు తవ్వినా, చేపల చెరువులు తవ్వినా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి ఈ యాక్ట్లో ఒక నిబంధన పెట్టాం. అధ్యక్ష, అయితే ఎంతవరకు నిబంధన ఉన్నప్పటికీ కూడా చాలా కష్టమైనటువంటి నిబంధన వల్ల చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ యాక్ట్లో ఆ రిజిస్ట్రేషన్ విధానం చాలా సింప్లిఫై చేసి ఈరోజు ఈ యాక్ట్లో పొందుపరిచాం. కాబట్టి మీ ద్వారా ఎవరైతే ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతులందరికీ కోరుతున్నాను, మీరు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా ₹1.5కి విద్యుత్ ఇచ్చే కార్యక్రమం చేపడతాం. ఇది సింప్లిఫై చేశాం. దీన్ని చేసుకోమని చెప్తూ ఈ బిల్లులో అది కూడా పొందుపరిచాం. అధ్యక్ష, అదేవిధంగా ఒక 20% ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోకంటున్నారు. అధ్యక్ష, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చాం. వాళ్ళు కూడా ఒక 50% లేట్ ఫీజుతో
ఈ బిల్లులో అవకాశం కల్పించాం, అది కూడా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఆక్వాకల్చర్ బిజినెస్ ఆపరేషన్ లైసెన్స్ జీవితకాలం మనకి 1 సంవత్సరానికి తగ్గించడానికి బిల్లులో పెట్టాం. అదేవిధంగా ఆక్వాకల్చర్ లైసెన్సులు 1 సంవత్సరమే ఉంది బిల్లులో ఇప్పటి వరకు, దీన్ని 5 సంవత్సరాలు తగ్గించడానికి పెట్టాం. అదేవిధంగా ఈ కొన్ని పదాల అధ్యక్ష టెర్మినాలజీలో కొన్ని పదాలు తేడాగా ఉన్నాయి. అందులో మీకు సీ ఫుడ్ అనే పదం ఉండేది, దాన్ని సముద్రపు ఆహారాలని ఒక మార్పు చేశాం. అదేవిధంగా ఇంతకుముందు అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, అన్ని ఫిషరీస్ అన్నీ కలిసి ఒక యూనివర్సిటీలో ఉండేది. ఈరోజు మనం యూనివర్సిటీలు విడదీశాం కాబట్టి గతంలో వెటర్నరీ యూనివర్సిటీ డీన్ సభ్యుడిగా ఉండేది, ఇప్పుడు సపరేట్గా ఫిషరీస్ యూనివర్సిటీ వచ్చింది కాబట్టి ఫిషరీస్ యూనివర్సిటీ డీన్ సభ్యుడిగా ఆ పదాన్ని కూడా మార్చాం. ఇవన్నీ ఈ చట్టంలో పొందుపరిచాం. మళ్ళీ కోరుతున్నాను, ఎవరికైనా సబ్సిడీ ఎలక్ట్రిసిటీ రాలేదంటే ప్రభుత్వం పొరపాటు కాదు, ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే వారికి సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి మీ ద్వారా మరొకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరికీ తెలియజేస్తూ, ఈ బిల్లుని ఇంకెవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే చెప్తే దాన్ని నివృత్తి చేస్తున్నా, అంతా ఏకగ్రీవంగా ఆమోదం చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష.